ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మన ప్రయాణం ఒక అద్భుతమైన పుణ్యధామం వైపుగా సాగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రకృతి సౌందర్యము, భక్తి శక్తులు కలగలిసిన ఒక అద్భుతమైన పుణ్యధామం వైపుగా నేడు మన ప్రయాణం మొదలవుతోంది. భారతదేశంలోని 6 పవిత్రమైన మురుగన్ క్షేత్రాల్లో ఒకటి తమిళనాడులోని తిరుత్తని మలై. ఈ దివ్యస్థలము కేవలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మాత్రమే కాదు, ఇది మన దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మస్థలం కూడా. ఒకవైపు ఆధ్యాత్మిక, మరోవైపు మహనీయుల స్పర్శతో ఈ పర్వతరాజం భక్తులకు, విద్యులకు సమానంగా ఆహ్వానం పలుకుతోంది. పచ్చని కొండపై ఆకాశాన్ని తాకున్నట్లుగా ఉన్న ఈ తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎన్నో యుగాలుగా భక్తులకు భయాన్ని పోగొట్టి రక్షణను, శాంతిని ప్రసాదిస్తున్న దివ్యక్షేత్రము. ప్రతి మెట్లో ఒక శక్తి, ప్రతి అడుగులో ఒక అనుభూతి. ఈ మలైపైకి ప్రయాణం స్వయంగా ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్ర విశిష్టతలు, పురాణ గాథలు, ఆధ్యాత్మికత మరియు ప్రయాణ వివరాలతో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఆకాశాన్ని తాకుతూ ఆలయ శిఖరము, శ్రీ కుమారస్వామి కొలువైన పుణ్యధామము, స్వామి దివ్యకృపలో మోక్ష దర్శనము, రాధాకృష్ణ స్మృతితో పవిత్రము ఈ తిరుత్తని మాలిక. దక్షిణ భారతదేశంలో 6 ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుత్తని ఒకటి. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుత్తని క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటి, ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, తదితర విషయాలను తెలుసుకుందాం రండి. తిరుత్తనిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మురగ పెరుమాళ్ళుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవ సేనా సమేతంగా కొలువే ఉన్నారు. ఉత్తరాన తెల్లటి పర్వతాన్ని బియ్యపు కొండ, దక్షిణాన నల్లటి కొండను గానుగపిండి కొండగా పిలుస్తారు. ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారము సూరపద్మనుచే యుద్ధం అనంతరము శాంతంగా కొలువే ఉండే స్వామి వలన ఈ ప్రాంతాన్ని తనిగైగా, తరువాత తిరుత్తనిగా నామాంతరం చెందింది. తనిగా అనే పదము ద్రవిడ భాషలో క్షమించు, ఓదార్చు అనే అర్థాలు కలిగి ఉంది. అందుకే భక్తుల పాపాలు, బాధలను స్వామి తొలగించి కటాక్షిస్తాడని విశ్వాసం బలంగా ఉంది. తిరుత్తని చరిత్ర. వల్లీ మురుగన్ వివాహము. కటరకం వేదాల రాజు నంబిరాజుడు తన భార్యతో కలిసి సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. ఒకరోజు రాజు అడవిలో ఒక ఆడ శిశువును కనుగొని ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లి తన సొంత కుమార్తెగా పెంచుకున్నాడు. ఆమెకు వల్లి అని పేరు పెట్టారు. వల్లి మురుగన్కు గొప్ప భక్తురాలైన అందమైన అమ్మాయిగా పెరిగింది. వల్లి మురుగన్ను ఎప్పుడూ చూడకపోయినా అతన్ని ప్రేమించడం ప్రారంభించి వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. వల్లిని పరీక్షించడానికి మురుగన్ ఆమె ముందు వృద్ధుడిగా కనిపించాడు. మరొక పథకంలో వల్లిని భయపెట్టడానికి గణేశుడు అడవి ఏనుగుగా కనిపించాడు. వల్లి భయపడి ఆ వృద్ధుడి వద్దకు పారిపోయి అతనిని గట్టిగా వాటేసుకుంటుంది. అతను వల్లిని రక్షించాడు. తనను కాపాడేందుకు ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పి బహుమతిగా ఏదైనా కోరుకోమని చెబుతుంది. అతను వల్లిని వివాహం చేసుకోమని కోరాడు, కానీ వల్లి నిరాకరించింది. ఆ తర్వాత మురుగను ఆమెకు తనను తాను వెల్లడించుకున్నాడు మరియు ఆమె ఆ ప్రతిపాదనను అంగీకరించింది. కాబట్టి మురుగను మరియు వల్లి వివాహము తిరుత్తనిలో జరిగిందని నమ్ముతారు. తిరుత్తని మురుగన్ ఆలయం వెనుక కథ. ఇంద్రుని బహుమతులు. దేవదేవుడు ఇంద్రుడు తన కుమార్తె దేవనై వివాహ ఘట్టంలో భాగంగా తన ఏనుగు ఐరావతాన్ని మురుగనికి బహుమతిగా ఇచ్చాడు. ఐరావతం వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రునికి సంపద క్షీణిస్తూ వచ్చింది. కాబట్టి మురుగను ఇంద్రుడికి తన తెల్ల ఏనుగును తిరిగి తీసుకోవడానికి ప్రతిజ్ఞ చేశాడు. కానీ అతను ఇచ్చిన బహుమతిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించాడు ఇంద్రుడు. దానికి బదులుగా ఆలయంలోని ఏనుగుల విగ్రహాల తలలు తన దిశ వైపు ఉండాలని ఇంద్రుడు అభ్యర్థించాడు. అందువల్ల ఈ ఆలయంలోని ఏనుగులు ఇంద్రుని దిశ అయిన తూర్పు వైపు ముఖంగా ఉంటాయి. ఇంద్రుడు దేవనై వివాహ ఘట్టంలో భాగంగా ఒక చందన రాయిని కూడా సమర్పించాడు. ఈ రాయిపై ఉన్న చందనపు పేస్ట్ మురుగన్ ప్రతిమకు పూసినప్పుడు ఔషధ విలువలు పెరుగుతాయని చెబుతారు. భక్తులు ఈ చందనాన్ని నుదుటిపై పెట్టుకోకూడదు, కానీ నీటిలో కరిగించి తినాలి. ఎందుకంటే ఇది ఏదైనా వ్యాధిని నయం చేస్తుందని నమ్ముతారు. అది కూడా పండుగ రోజుల్లో మాత్రమే.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించదలిసి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి సేవించారట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించారట. ఆ కారణాన ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అని పేరొచ్చింది. ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 పవిత్ర నివాసాలైన అరుపడై వీడుల్లో ఒకటి. మిగిలిన 5 పళని దిండిగల్ నుండి 56 కిలోమీటర్ పశ్చిమాన, స్వామిమలై కుంభకోణం నుండి 5 కిలోమీటర్ తూర్పున, తిరుప్పరం కుండ్రం మధురై నుండి 5 కిలోమీటర్లు, పలముదురుచులై మురుగన్ ఆలయము మధురై నుండి 25 కిలోమీటర్ల ఉత్తరాన మరియు తిరుచెందూర్ మధురై నుంచి 165 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. ఇక్కడే మహావిష్ణువు తారకాసుడి చేత పోగొట్టుకున్న శంకు చక్రాలను తిరిగి పొందాడు. దేవేంద్రుడు కరుణకువలై అనే అరుదైన పూల మొక్కను నాటి అందులో వచ్చిన పుష్పాలతో కార్తికేయుణ్ణి పూజించి తన స్వర్గ ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడని విశ్వాసము. తిరుత్తని శాంతిపురి అని పిలువబడుతోంది. అంటే శాంతి వాస స్థలము. ఎందుకంటే ఇక్కడ స్వామి అసురుల పట్ల ఉన్న కోపాన్ని తీర్చుకొని శాంతి పొందారు. దీనివల్ల ఈ ఆలయాన్ని దర్శించే వారికి మానసిక శాంతి మరియు శరీర సుఖము లభిస్తుందని నమ్మకం ఉంది. ఇక్కడ స్వామి వల్లీదేవితో వివాహం జరిపిన తర్వాత స్వామి చెప్పిన వారిలో ఏదైతే 5 రోజులు వరుసగా గుండె నిబద్ధతతో ప్రార్థిస్తారో వారికి ఈ జీవితంలో మరియు మరణానంతరము అతి మంచిదైన ఆశీర్వాదాలు దక్కుతాయని నమ్మకం ఉంది. అందుకే ఈ పర్వతాన్ని చానికా స్థలం అని కూడా పిలుస్తారు. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లీ దేవసేన అమ్మవారితో కలిసి కొలువై ఉన్నారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనదిగా పేరొందిన తిరుత్తని తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రము. తమిళుల ఇష్టదైవంగా ఎలవేల్పుగా పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మరొక పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారు వెలసి ఉన్న కొండకు ఇరువైపులా పర్వత శ్రేణులు విస్తరించి ఉండడం ఈ క్షేత్రానికి మరింత రమణీయతను అద్దాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి అనేక నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి ఒక విశిష్ట అర్థము నేపథ్యము ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. షణ్ముఖుడు 6 ముఖాలు, పంచభూతాలు మరియు ఆత్మ కలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి ఈ పేరు వచ్చింది. కార్తికేయుడు కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించినందున ఈ పేరుతో పిలుస్తారు. వేలాయుధుడు శూలము ఆయుధంగా కలవాడు. శరవణభవుడు శరములో అవతరించినవాడు. గాంగేయుడు గంగలో నుండి వచ్చినవాడు. సేనాపతి దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు శివునకు ప్రణవమంతవద్ధాన్ని చెప్పినవాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానమును తెలిపినవాడు. ఈ ఆలయంలో భైరవుడు 4 వేదాలను రక్షణ చేయడానికే 4 శునకాలతో ఉండే విధంగా ప్రతిష్ఠింపబడ్డాడు. విద్యార్థులు భైరవుని పీఠం వద్ద ప్రార్థన చేస్తే విద్యాలోకంలో శ్రేష్ఠత పొందుతారనే విశ్వాసం ఉంది. సముద్ర మదనం సమయంలో వాసుకి అనే నాగరాజు శరీరంపై ఏర్పడిన గాయాలు తిరుత్తన్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా నయమయ్యాయని ప్రతీతి. దేవతలు అసురులు అమృతం పొందడం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా ఉపయోగించి పాల సముద్రాన్ని వధించినప్పుడు ఈ గాయాలు ఏర్పడ్డాయిట. ఇక్కడ కనిపించే కోనేరు కుమారతీర్థము. కుమారస్వామి శివుని అర్పించడానికి సృష్టించిన తీర్థమే. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. తిరుత్తని ఆలయంలో ఏడాది పొడవునా జరిగే పండుగలు. తైపూసం జనవరిలో జరుగుతుంది. తావన్ ఉత్సవం ఫిబ్రవరిలో జరుగుతుంది. మహాశివరాత్రి మార్చిలో జరుగుతుంది. చిత్రే బ్రహ్మోత్సవం ఏప్రిల్లో జరుగుతుంది. 1008 పాలాభిషేకం ఏప్రిల్లో జరుగుతుంది. వసంత ఉత్సవం జూన్లో జరుగుతుంది. ఆది కీర్తికై జూలైలో జరుగుతుంది. ఆదిపురం ఆగస్టులో జరుగుతుంది. నవరాత్రి సెప్టెంబర్లో జరుగుతుంది. కందషష్ఠి అక్టోబర్లో జరుగుతుంది. కార్తీక నవంబర్లో జరుగుతుంది. మాసీ బ్రహ్మోత్సవం మాసీ పెద్ద పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. దీనిని ఫిబ్రవరిలో వల్లి మరియు మురుగన్ వివాహంగా జరుపుకుంటారు. లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. దేవనై పండుగ కూడా ముఖ్యమైనది. ఇక్కడ కావడి ఉత్సవంలో భక్తులు సుమారు 10 లక్షల మంది వరకు ప్రతి సంవత్సరం పాల్గొంటారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి 365 మెట్లు ఉండగా వీటిని సంవత్సరంలోని రోజులకు ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి మెట్టుపై పసుపు కుంకుమ పెట్టడము, దీపారాధన చేయడం ద్వారా ఏడాది పొడవునా పూజించిన పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకము. తిరుత్తని వేలాది మంది భక్తులతో అశ్విని, భరణి మరియు కృత్తికా నక్షత్రాల్లో నిండిపోతుంది. ఆది కీర్తికై అనేది జూలై, ఆగస్టు నెలలో జరుపుకునే 3 రోజుల పండుగ. ఆ సమయంలో వీధులు దాదాపు 50,000
పూల కవడలతో నిండిపోతాయి. వాటిని మోసే భక్తులు పవిత్రమైన మరియు స్ఫూర్తిదాయకమైన హరోహర అని ఉచ్చరిస్తూ పొడవైన వరుసలతో కవాత్ చేస్తూ భక్తుల హృదయాలను తాకి వారిని మంత్రముగ్ధం చేస్తారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఆ రోజున మురుగన్ దర్శనం పొందడానికి వేలాది మంది భక్తులు పవిత్రమైన తనకై కొండపైకి హాజరవుతారు. ఈ రోజున అనేక మంది భజనలతో గుమిగూడి కొండపైకి ఎక్కి మధురమైన తిరుపుగల్ పాటలు పాడుతూ కొండ యొక్క 365 మెట్లపై కర్పూరం వెలిగిస్తారు. నూతన సంవత్సరంలో ప్రతిరోజు ఒక్కటి చొప్పున రోజువారీ పూజలు. తిరుత్తనాలయంలో రోజువారీ పూజల సమయాలు: విశ్వరూప దర్శనం ఉదయం 6 గంటలకు, కాలసంధి పూజ ఆదివారము మరియు మంగళవారం ఉదయం 8 గంటలకు, వారంలోని ఇతర రోజుల్లో ఉదయం 5 గంటలకు, ఉచ్చికాల పూజ మధ్యాహ్నం 12 గంటలకు, సాయిరక్షే పూజ సాయంత్రం 5 గంటలకు, అర్ధజామ పూజ రాత్రి 8 గంటలకు, పల్లియారై పూజ రాత్రి 8:45 ఆలయంలో నిర్వహించే కొన్ని ప్రత్యేక పూజలు: పంచమిద్ధ అభిషేకము, తిరుకల్యాణ ఉత్సవము, సంధనపు కాపు, గంగా కవసము, కేదయం ఉత్సవము, బంగారు రథము, వెల్లితేరు ఉత్సవము, వెల్లి మరియు మరొక వాహనము, సహస్రనామార్చన. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తలనీలాలు అనేది భక్తులు తమ కేశాలను స్వామివారికి సమర్పించే ఒక పవిత్ర ఆచారము. ఇది అహంకారము, భౌతిక కోరికలను త్యజించి దైవానికి సంపూర్ణంగా లొంగిపోవడానికి ప్రతీక. భక్తులు తమ మొక్కులు తీరినందుకు కృతజ్ఞతగా లేదా ఆశీస్సుల కోసం ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఆలయంలోని కళ్యాణకట్ట వద్ద నిపుణులైన క్షురకులు ఈ సేవను అందిస్తున్నారు. ఆపై భక్తులు పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆచారం భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, వినయాన్ని మరియు మురుగన పట్ల లోతైన భక్తిని తెలియజేస్తోంది. ఇది తిరుత్తణి దర్శనంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతోంది. చెవులు కుట్టించుకోవడము, కర్ణవేదనము. తిరుత్తణి ఆలయంలో కేశ సమర్పణతో పాటు పిల్లలకు చెవులు కుట్టించుకునే కర్ణవేదన ఆచారం కూడా ఇక్కడ నిర్వహించబడుతోంది. ఈ సేవ కూడా సాధారణంగా తలనీలాలు జరిగే కళ్యాణకట్ట ప్రాంతంలోనే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నిపుణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుత్తణిలో మనకు వివిధ రకాల దక్షిణ భారత వంటకాలను అందించే అనేక రెస్టారెంట్లు, భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఆలయంలో ప్రసాదము మరియు మధ్యాహ్నం భోజనము కూడా లభిస్తాయి. తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం భక్తుల కోసం టానికేయ ఇల్లం మరియు కార్తికేయ ఇల్లం వంటి కాటేజీలను నిర్వహిస్తోంది. సాధారణంగా హోటల్స్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ధరలకు రూమ్స్ లభిస్తాయి. సుమారు 450 రూపాయల నుంచి 750 రూపాయల వరకు ఉంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీ గదులు ఇవ్వరు. ఆన్లైన్ లేదా నేరుగా ఆలయం వద్ద బుక్ చేసుకోవచ్చు. వారాంతాలు మరియు ప్రత్యేక రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ఆలయం ప్రతిరోజు ఉదయం 5:45 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో ఆలయ సమయాలు మారుతాయి. తిరుత్తణి అనగానే మన మదిలో మెరిసేది ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యాలయం. కానీ ఈ పుణ్యభూమి భారతదేశానికి గర్వకారణమైన ఒక మహోన్నత వ్యక్తిని జన్మనిచ్చిందని మీకు తెలుసా? ఇక్కడే 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రఖ్యాత తత్వవేత్తగా మరియు గొప్ప విద్యావేత్తగా జగదతీతమైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించారు. వీరు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి సర్వేపల్లి వీరస్వామి వారు స్థానిక జమీందారు వద్ద రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. డాక్టర్ రాధాకృష్ణ గారు తమ బాల్యాన్ని ఈ తిరుత్తణి గడ్డపైనే గడిపారు. తరువాత వారు తిరుపతికి వెళ్ళి తమ పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరము మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను కొనసాగించి తమ మేధస్సును పదును పెట్టుకున్నారు. తిరుత్తణికి రోడ్డు, రైలు లేదా విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి లేదా చెన్నై సమీప విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా తిరుత్తణి తెలుగు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, నెల్లూరు లేదా ఇతర ప్రధాన నగరాల నుంచి నేరుగా తిరుత్తణికి బస్సులో లేదా ప్రైవేట్ ట్యాక్సీలో వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా తిరుత్తణి రైల్వే స్టేషన్ ఆలయం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుండి
ముందుగా చెన్నైకి రైల్లో వెళ్ళి అక్కడి నుండి తిరుత్తనికి మరొక లోకల్ రైలు తీసుకోవచ్చు. ఇది చాలామంది భక్తులు ఎంచుకునే సౌకర్యవంతమైన మార్గం. అంతేకాదు తిరుపతి నుంచి కూడా అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం ద్వారా తిరుపతి విమానాశ్రయము లేదా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం తిరుత్తనికి దగ్గరగా ఉన్నాయి. మీరు హైదరాబాదు, విజయవాడ లేదా విశాఖపట్నం నుండి తిరుపతి లేదా చెన్నైకి విమానంలో వెళ్ళి అక్కడి నుండి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా తిరుత్తని చేరుకోవచ్చు. తిరుపతి నుండి తిరుత్తనికి ప్రయాణం తక్కువ సమయం పడుతుంది. తిరుత్తనిలో అనేక బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా బస్టాండ్కి దగ్గరగా ఉంటాయి. అందువలన టెంపుల్కు చేరుకోవడం చాలా సులభం. మేక్ మై ట్రిప్, యాత్ర, booking.com, GoIBO వంటి ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకోవడం మంచిది. ఇలా మన తిరుత్తని దివ్యయాత్ర ఒక మధురానుభూతిని మిగిల్చి ముగిసింది. ప్రకృతి సౌందర్యము, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగలిసిన ఈ పుణ్యక్షేత్ర దర్శనము మీ హృదయాల్లో కూడా ఒక అద్భుతమైన అనుభూతిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ దివ్యధామాన్ని సందర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ పొందండి. మీ మనసులోని కోరికలు తీరాలని కోరుకుంటూ శరవణ భవ శరణం, శరణం మురగా. ఈ యాత్ర మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మా ఆధ్యాత్మిక లక్ష్యము దివ్య సందేశాన్ని నలుదిశలా చేరవేయడమే. ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. తద్వారా మరింత మందికి ఈ పవిత్ర తిరుత్తని దర్శనాన్ని, దాని దివ్య అనుభూతిని మనం చేర్చగలము. ధ్యానానికి, భక్తికి వారధిగా నిలిచిన ఈ క్షేత్ర సందర్శనం అందరికీ అందాలి. తదుపరి ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. ఓం శరవణ భవ, ఓం మురగా. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.